స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నంలో కష్టాలు ఉండొచ్చు, కానీ బానిసత్వం మాత్రం ఉండదు. జననానికి మరణానికి ఒక టైం ఉన్నట్టే ప్రతి పనికి ఒక టైం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఎవరి గురించి ఎక్కువగా తెలుసుకోకండి. మీ గురించి ఎవరికీ పూర్తిగా చెప్పకండి. మనం చేసే ప్రతి పని చూసి నవ్వే లోకం మన గెలుపుకి మాత్రం ఏడుస్తుంది. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సమాధానాలు నీ చుట్టూ ఉన్న జనం నుండే పుడతాయి. ప్రతి సమస్యకు 3 దారులుంటాయి: ఆమోదించడం, మార్చుకోవడం, వదిలేయడం. సమస్యను యథార్థంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి, మార్చుకోలేకపోతే వదిలేయాలి. చేతిలోకి రాకముందే దేనిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే ఎవరికి శాశ్వతం కావు. కొన్నిసార్లు మనం వేసే వెనుకడుగు కూడా మనకు గెలుపునిస్తుంది. రాముణ్ణి సీత దగ్గరకు చేర్చింది రాముని పట్టుదల మాత్రమే కాదు, సీత నమ్మకం కూడా. ప్రేమంటే ఒక్కరే నడిచి చేరుకునే దూరం కాదు, ఇద్దరు కలిసి చేసే ప్రయాణం. శుద్ధి చేస్తే శుభ్రం కానిది అంటూ ఏదీ లేదు. అది శరీరమైనా, వస్తువు అయినా, మనసు అయినా, మన ఆలోచన విధానమైనా. జీవితం వెతికితే దొరకదు, దొరికిన దానిలో వెతుక్కోవాలి. అవసరానికి మించిన అప్పులు జీవితానికి పెనుముప్పులు. స్థాయికి మించిన గొప్పలు తెస్తాయి మనకు తిప్పలు.